పనులు చేసుకుంటే పోవాలంటే మాకు రోజు 150 రూపాయలు ఛార్జీలు అవుతున్నాయి. మాకు దాని బస్సు పెడితే చాలా బాగా ఉపయోగం ఉంటుందని మేము అనుకుంటున్నాము. మాకు చంద్రబాబు నాయుడు మరీ రావాలని కోరుకుంటున్నాము. మాకు ఉచిత బస్సు పెట్టడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. మాకు పిల్లల దగ్గరికి పోవాలన్నా, చిన్న పనులకి ఊరు వెళ్ళాలన్నా చాలా మేలు. మాకు చాలా ఉపయోగకరంగా పెడుతున్నారు చంద్రబాబు నాయుడు సార్ గారు. చాలా మంచిది. ఇలాంటివి ఇంకా మాకు ఎన్నో కావాలని కోరుకుంటున్నాము. నేను నా బిడ్డల దగ్గర పోవాలన్నా మాకు ఛార్జీలు నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, దిక్కులేరు. నాకు ఎక్కడన్నా పోవాలన్నా బస్సు సౌకర్యం బాగా చేసినారు చంద్రబాబు నాయుడు. మా కౌన్సిలర్ థ్యాంక్స్. हम लोग उचित बस रखकर बहुत उपयोग रखती है। हम लोग गरीब टिकटदार के कहाँ जा सकते नहीं है। हम लोग इससे बदलाव फायदा खाता उनकी सवाल बात हम लोग अभी आने अच्छा करे तो మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం, మహిళల పట్ల మంచి నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సులు అందరికీ ప్రయాణించేటట్లా చేసినారు. అది కాకపోతే మన జిల్లా వరకు ప్రయాణం చేయొచ్చు ఆడవాళ్ళందరూ. మహిళలు ఆసుపత్రికి పోవాలని చాలా అనుకూలంగా ఉంది. చాలా సౌకర్యం కల్పించినారు మన నారా చంద్రబాబు నాయుడు మహిళలకు. ఆసుపత్రికి కానీ, ఒక పనుల ఇంటికి కానీ, అమ్మ ఇంటికి కానీ, చెల్లెలింటికి కానీ, అత్తింటికి కానీ, ఒక సినిమాకి కానీ, ఒక దేవాలయం కానీ, ఒక యాత్రలు కానీ పోవాలన్నా చాలా మహిళల పట్ల చాలా సానుభూతి చూపించి మహిళల పట్ల బాగా సౌకర్యంగా బస్సులు రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి వేస్తున్నారు ఉచిత బస్సులు. మహిళలందరూ ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయవచ్చునని ఆయన ఆజ్ఞాపించినారు మన నారా చంద్రబాబు నాయుడు. అందుకు కాబట్టి మహిళలందరికీ చాలా సంతోషంగా ఉన్నది. కాకపోతే ఒకటి దీనిలో తొలిమెట్టు నారా చంద్రబాబు నాయుడికి తొలిమెట్టు మహిళలకు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ అంతా రాష్ట్రం అంతా తిరిగితే మేలని అందరూ భావిస్తున్నారు మహిళలకు. అదొక పోలిక. కాకపోతే ఇది చిన్న రాష్ట్రం అంతా ఉచిత బస్సు చేశారు కాబట్టి ఇందుకైనా సంతోషపడుతున్నారు మహిళలు. చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సులు రావడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఊళ్ళ నుంచి రావడానికి, పోవడానికి, పనులకి, దానికి దీనికి ఇబ్బంది లేకోకుండా ఫ్రీ బస్సు వేయడం వల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది. హ్యాపీగా కూడా ఉంది. అంటే బస్సు రావడానికి, పోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము ఆటోలకి, దానికి దీనికి వెయిట్ చేయాలి. బస్సు కోసము చాలా రిస్క్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఆటోలు కానీ ఏ టైంలో కానీ రావాలన్నా పోవడానికి ఫ్రీగా ఉంటుంది. బస్సు మా కోసం ఉంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది ఫ్రీ బస్ అనేది మేము రావడానికి, పోవడానికి. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు మహిళలందరికీ కూడా ఉచిత బస్ ప్రయాణం అన్నాడు. రేపు నెల ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు ప్రయాణం మా మహిళలందరికీ కూడా ప్రారంభం కాబోతుంది. దీనిపైన నారా చంద్రబాబు నాయుడు గారికి మన మహిళలు, రాష్ట్ర మహిళలందరి తరపున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అదే కాకుండా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాకముందు కూడా ఏవైతే పథకాలు చెప్పినాడో ఉచిత బస్సే కాకుండాను మరి ఇంతకుముందు చెప్పినాడు పెన్షన్లు పెంపు కార్యక్రమం చెప్పినాడు, పెన్షన్లు పెంపు చేసినాడు ప్రభుత్వంలోకి వస్తానే. మరి ఆ తర్వాత అన్నా క్యాంటీన్లు అన్నాడు, అన్నా క్యాంటీన్లు ప్రారంభించాడు. మరి అదే కాకుండా తల్లికి వందనం అని చెప్పి ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు అని చెప్పాడు. అదేవిధంగానే ఇంట్లో 2, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి. అదే కాకుండా మరి ఆగస్టు 15న కూడా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కాబోతుంది. మరి సార్ చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగానే చెప్పినాడు. అంతేకాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెడితే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. మా మహిళలందరి తరపున కూడా ధర్మవరం నియోజకవర్గంలో మరి మా మహిళలందరి తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్కు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందుకు చెప్పిన ప్రకారంగా మనకి ఎన్నో వాగ్దానాలని నెరవేర్చినారు. ఇప్పుడు కూడా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణము మొదలుపెట్టినారు. దానివల్ల వచ్చేసేసి మన మహిళలకు, పేదవాళ్లకు ఎంతో ముందుకు బాగుంటుంది. ఆగస్టు 15న నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. అది సూపర్ 6 పథకాల్లో అది కానీ ఒక భాగమే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనలు పెట్టారు. మాకందరికీ సుపరిమాణమే. ఎందుకంటే మహిళలకి ఉచితంగా ప్రయాణం చేయాలంటే అనంతపురం డిస్టిక్లో మనం ఎక్కడ పోయినా ఉచితంగా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.
పేదలకు కానీ ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాము. ఉచిత ప్రవేశం ఇచ్చిన కొద్ది రోజులకే చాలా గొడవలు, మహిళల్లో చాలా గొడవలు జరిగినాయి. అలా కాకుండా ఒక నిర్దిష్ట ప్రక్రియ ప్రకారంగా పెట్టి ఒక క్రమశిక్షణతో ఈ మహిళలు కానీ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటే ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వానికి మా రుణపడేదని తెలియజేస్తుంది. ఇది నుంచి ఉచిత బస్సు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకారు. దానికి తెలంగాణ మన ఆంధ్ర జవాలు కాకుండా ఏదో సంరక్షణగా జరిగేటట్లా అన్ని వసతులు చూసుకొని కడితే బాగుంటుంది. For more videos like this, subscribe Big TV channel.